నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, చాలా మందికి ఏదో నెగిటివ్ గా అనిపిస్తుంది. అంటే బాగోకపోవడము, ఎనర్జీ డౌన్ అవటము, ఏదో నెగిటివ్ గా ఉంది అనిపిస్తుంది. దాంతోపాటు కొంతమంది ఇళ్ళకి వెళ్తూ ఉండగానే వెళ్ళినప్పుడు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, రాగానే అది ఏ పనులు కాకపోవడం, ఏదో సతమతం అవుతూ ఉంటారు. అసలు దానికి రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఒక మనిషిలో నెగిటివ్ ఎనర్జీస్ రావడం అనేది సహజంగా అవుతూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఎలా అయితే ఉంటాయో నెగిటివ్ ఎనర్జీస్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు మనము తలస్నానం చేసేస్తాం. తలస్నానం చేసేసి అదే విధంగా బట్టలు వేసేసుకొని ఉన్నపళంగా అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సమయము మిట మధ్యాహ్నం 12, 1, 1:30 అవుతూ ఉంది. అలానే రాత్రి సమయాలు 8 తర్వాత తలస్నానం చేసేసి అలానే రూజ్ హెయిర్ చేసుకుని వెళ్ళిపోవటం. నేను వెళ్ళింది ఆలయానికి వెళ్ళండి, ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయిల్ రాసుకోకుండా వెళ్తే మంచిది అని చెప్పారు అని చెప్పేసి లూజ్ హెయిర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు రోడ్లు మనం అన్ని కాదు, రోడ్లు మనవి కాదు. ఇంట్లో వచ్చి దుమ్ముని చిమ్మడానికే చిమ్ముతూ ఉంటాం, చెత్త అంతా ఉంటే చిమ్ముతూ ఉంటాం. అలాంటి రోడ్ల మీద ఎన్నో రకాల చెత్త ఉంటుంది, ఎన్నో రకాలటువంటి సర్వజీవులు రోడ్ల మీద మనకి తెలిసి తెలియక మనకి కనిపించే కొన్ని, కనపడినటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రోడ్డు మీద వ్యవహరిస్తూ ఉంటాయి. మన ఇంటికి ఎందుకు రావంటే మనము శంకుస్థాపన చేస్తాం, ఒక ఆని పోసుకుంటాం. ఆని అంటారు దాన్ని. అంటే అష్టదిబ్బనం లాగా ఇంటికి ఒక మూలం, దానికి ఒక ఆయుష్ పెట్టేసి పాజిటివ్ నింపేసి చేస్తా ఉంటాం. ఆలయాల లోపల కూడా అదే చేస్తారు. కాబట్టి అక్కడ ఉండదు నెగిటివ్. కానీ రోడ్డు మీద మనది కాదు కదా. ఆ నెగిటివ్ అంతా ఏమవుతుందంటే మనకి అటాక్ అవుతుంది. అట్లీస్ట్ మనము తలస్నానం చేసినప్పుడు కనీసం ఒక 2 drops అయినా ఏదైనా ఒక ఆయిల్ రాసుకొని వెళ్ళాలి, మన నెగిటివ్ రాకుండా. చెప్పులు ఖచ్చితంగా వేసుకుని వెళ్ళాల్సిందే. అలా లూజ్ హెయిర్ చేయటం, ఆ వాటర్ అంతా కూడా ఆ హెయిర్ నుంచి కింద పడుతూ ఉంటాయి. ఆ పడ్డప్పుడు ఏమైందంటే కొన్ని రకాల జిన్నాత్ అంటారు, కొన్ని కొరివి దెయ్యాలు, ఆత్మలు ఉంటాయి. వాటికి ఏంటంటే ఇట్లా వచ్చేటువంటి వాటర్, చినుకు పడేటువంటి వాటర్, ఆ వాటర్ నుంచి పైకి వచ్చేస్తాయి. అవి మన హెడ్ కి వచ్చేస్తాయి. ఆ హెడ్ కి రావడం ద్వారా ఏంటంటే అప్పటి నుంచి మనకి అనేజీ స్టార్ట్ అయిపోతుంది. బ్రెయిన్ లో డ్యామేజ్ పడుతూ ఉంటది, బ్రెయిన్ లో క్లాట్ అవుతుంది, బ్లడ్ హెడేక్ రావటము, వన్ సైడ్ హెడేక్ రావటము, మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకొంచెం హెడేక్ అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఆజ్ఞ ఉంటుంది, నీళ్లు, అది మనకి మంట వచ్చేటువంటి అగ్ని ఉంటుంది అనమాట. దాంట్లో తీసుకుపోయి నెయ్యి పోసామనుకోండి ఇంకా పెరుగుతుంది. అలా మళ్ళీ నెగిటివ్ శాతం ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంట్లో ఆటోమేటిక్ గా చెత్త చెదారంతో ఉంటుంది, కొన్ని రూమ్లు గబ్బగింగా ఉంటాయి. అక్కడ ఏమైందంటే వాటికి జీవం ఎక్కువ అవుతుంది. ఇంకా అదా ఇంట్లో స్త్రీలు ఉంటారు. స్త్రీలు మంత్లీ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్స్ పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిన సమయంలో వీరు ఏం చేస్తారంటే లోపల ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోండి, గర్భం లాగా లివర్ కింద ప్లేస్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే అప్పుడు వారికి దెయ్యం పట్టింది, భూతం పట్టింది, అమ్మవార్లు వస్తుంటారు, ఏదో రకమైన సంకేతం మనకు తెలుస్తూ ఉంటది. ఎక్కడికి వెళ్ళినప్పుడు బ్లూస్ పంప్స్ రావటము, మనలో తెలియని దడ, ఆందోళన రావటము, ఏదో మనకు పూనకం వచ్చినట్టుగా బిహేవ్ చేయటము. అలాంటి వారు ఆలయాల్లోకి వెళ్ళడానికి కూడా ఉండదు అన్నమాట. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఏ దేవుడు కూడా చెప్పడు మీరు ఆయిల్ రాసుకునే రావాలి, రాసుకోకుండా రావద్దు అని. చెప్పులు ఒకటి మనం ఆలయంలోకి ఎందుకు వేసుకెళ్ళాం అంటే దానికి రీజన్ ఏంటి అంటే, ఇది మనం ఒకసారి ఇంకోటి మాట్లాడుకుందాం. అలానే మనకి ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఆయిల్ రాసుకొని వెళ్ళాలి. వెళితే కనుక ఆలయానికి మనకి గాలి గోపురం అని ఉంటది. ప్రతి ఆలయంలో గాలి గోపురం ఉంటది, లోపలికి ఎంట్రన్స్ అయ్యేది. ఇంటికి అయితేనేమో సింహద్వారం, ఆలయానికి అయితేనేమో గాలి గోపురం. ఈ గాలి గోపురం దగ్గర అన్ని కూడా ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మీరు గమనించండి, సీతమ్మ వారు అక్కడ మనకి వనవాసం అయిన తర్వాత అతను మనకి రావణాసురుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ లంకాపురి పట్టణానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల, లంకాపురి పట్టణం అతను రాక్షసుడే. ఆ రాక్షసుడి దగ్గరికి, రాక్షసుడు కాదాయన కానీ రాక్షసులో మనకు చూపిస్తారు. తత్వం ఉన్నవాడు, తత్వం కూడా అతను మంచి వ్యక్తే. ఆ లక్షణం అంటారు కదా, రాములు వారు ఎంత మంచి వ్యక్తో ఇతను కూడా అంతే మంచి వ్యక్తి అతని రాజ్యంలో. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ హనుమంతుడు వారు వెళ్తూ ఉంటారు. వాస్తవం వెళ్ళేది హనుమంతుడు వారు కాదు, హనుమంతుడు మనకు చూపిస్తారు. ఈ జనానికి చెప్పేటువంటి లాంగ్వేజ్ మనం అదే విషయంగా చెప్పాలి. హనుమంతుడు వారు వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి రాక్షసులు అడ్డుపడతా ఉంటారు. లంకిని, బిందిని, చెక్కిని, ఇలాంటి చాలా మంది అడ్డం పడతా ఉంటారు అనమాట. అడ్డం పడి వాళ్ళందరినీ సాధించుకొని అక్కడికి వెళ్ళాలి. అంటే అప్పుడు గొప్ప ప్రదేశమే అది,
సీతమ్మ వారి అక్కడికి ఉంది కాబట్టి అపహరించి తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ మనకి ఆయన నచ్చట్లా ఆయన అది కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఎన్ని అవరంధాలు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. కాబట్టి అలానే మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కొన్ని ఆత్మలు, జిన్నాతులు సెక్యూరిటీగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే కలాలంటేనే బోన్సెస్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మనం ఒక ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి చూడాలంటే ఎన్ని రకాలు ఉంటాయండి? అవన్నీ కూడా చెడే ఉంటాయి, చెడు శక్తులే ఉంటాయి. ఆలయంలో దేవుడి దగ్గరికి వెళ్ళక ముందే ఇవన్నీ మనం ఆవహిస్తాయి. ఆయిల్ రాసుకోకుండా వెళ్తాం ద్వారా, అలా వాటర్ జారుకుంటూ వెళ్తాం ద్వారా అందుకే గుళ్ళల్లో వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకుని రాకూడదు అంటారు. అలానే తడి బట్టలతో గాని, తడి హెయిర్ తో కానీ గుళ్ళలోకి వెళ్ళకూడదు. వెళితే గనక ఆ ముందున్నటువంటి ఆత్మలు, జిన్నాతులు, పరిలని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మనకి ఆవహించేస్తే ఆవహించడం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉంది. సరిగా మనం చూసి దండం కూడా పెట్టుకోలేము. కాబట్టి దాని ద్వారా మనకి నెగిటివిటీ వస్తుంది. ఇక మీరు అడిగిన దాంట్లో ఆ దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అలా వెళ్లకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఇకపోతే అమ్మవారికి ఒక ఉత్సవ విగ్రహాలు గాని, స్వామివారి యొక్క ఊరేగింపు గాని వస్తున్నప్పుడు ఎదురు వెళ్ళకూడదు. అలానే కొన్ని ప్రాణం లేని జీవులు వస్తూ ఉన్నప్పుడు ఎదురు వెళ్ళకూడదు. అలాంటి వెళ్ళినప్పుడు మనలో తెలియకుండా నెగిటివిటీ ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలు గాని, ఆ మంత్లీ వచ్చినప్పుడు గాని, లేడీస్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి సమయంలో గాని అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకూడదు. దాని ద్వారా నెగిటివిటీస్ అనేది ఎమ్మటి అటాక్ అవుతాయి. లేడీస్ వరకేనా అంటే కాదు, వారికి అటాక్ అయిందంటే ఆటోమేటిక్ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే చంటి పిల్లల మీద వచ్చేది, అతను భర్త మీద వచ్చేస్తుంది, చిరాకులు, కోపాలు, ఇరిటేషన్ అన్ని వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా ఎక్కడికో దారితీస్తుంది. దాని తర్వాత మనం ఎవరింటికైనా వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం వారి ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక వైబ్రేషన్, నెగిటివ్ కిల్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి మనకి. అంటే అక్కడ ఏదన్నా 1 year లోపు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాలం చేస్తున్నా ఉండాలి, లేదా ఆ ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉండేస్తే ఆ నిధులు నిక్షేపాల పైన ఆ ధనమయసమ్మ అని ఉంటది. కాళికామాత మరో రూపం ధనమయసమ్మ అని ఉంటది. ఆ ధనమయస ఉన్నప్పుడు వేరే వారు ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చారంటే వారిని ఆ సిమ్టమ్ చూపిస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను, మీరందరూ త్వరగా వెళ్ళిపోండి, ఉండకండి అని చెప్పేసి సిమ్టమ్ చూపించడానికి మనకి కనిపిస్తుంది అనమాట. అంటే వారి ఇంట్లో ఏదో నిధులు నిక్షేపాలని ఉండాలి, లేదా ఆత్మలు దెయ్యాలని ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది. మూడోది ఏంటంటే వారి ఇంట్లో గద్దె వేయటం, కళ్యాణం చేయించుకోవడం, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా పాములు పుట్టలు గానీ ఉండటం, ఇలాంటి ఇంతకు ముందు ఉండడం, ఇలాంటివి ఉంటే కూడా కొత్త వారు వచ్చినప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా మనకి మైండ్కి ఏంటంటే సూక్ష్మంగా ఆలోచించాం కాబట్టి అవి ఎక్కడ ఉంటాయంటే వాకిట్లో గడపలో పడుకుని ఉంటాయి అడ్డంగా పడుకుంటే వాటిని మనం తొక్కడమా దాటడమా జరుగుతుంది. తొక్కలాడడానికి అవ్వదు, దాటడం జరుగుతుంది. దాటినప్పుడు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి మనకు తెలియదు. దాటినప్పుడు ఏమైందంటే మనకి తెలియకుండా బ్లూస్ బంప్స్ రావటము, హెడేక్, సడన్ గా ఏదో హెడేక్ రావటము, ఆ తినలేకపోవటము, వాంతి సెన్సేషన్, ఇవన్నీ వస్తాయి. ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉండే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఏం కాదు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ మనకి తెలియచేస్తాయి అనమాట, మీరు ఇక్కడ ఉండొద్దు, లేకపోతే ఇంకోలా తెలియచేస్తాయి మనకి. ఇక్కడ ఉంటే మీకు ఏదో మనకి మైండ్ కి తెలుస్తుంది, కామన్ గా అయితే తెలుస్తుంది. అలాగా వారింట్లో ఏదైనా భూమి లోపల ఏదైనా ఇంతకు ముందు ఉన్నటువంటి సమాధులు ఉండటం కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా వీరు ఇబ్బంది పెట్టినటువంటి స్త్రీలను ఇబ్బంది పెట్టినా, లేకపోతే వీరు ఎక్కడైనా ఇబ్బంది పెట్టినటువంటి క్రియలున్నా, లేకపోతే వీరు అలాగే వెళ్ళేసి ఏదైనా కొనుక్కొచ్చుండే బూందీ లడ్డు కాదు, ఏదైనా చెడుని కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా కూడా అలాంటి మనకి తెలుస్తూ ఉంది కొత్త వారు వెళ్ళినప్పుడు. వారికైతే ఏం తెలియదు, తెలిసిన వారి బాధలు పడుతూనే ఉంటారు ఆల్రెడీ. వాళ్ళతో పడిందంటే ఆ అనేజ్ ఎప్పటి వరకు నిద్ది మనకంటే ఏదైనా మంచి మనకి నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళటమా, లేదంటే మధ్యలో ఎక్కడైనా ఆలయానికి వెళ్ళిపోవటమా, లేకపోతే ఇంట్లో స్నానం చేసేసి మళ్ళీ దీపారాధన వెంటనే వెలిగించేసి మన మూలమంత్రాలు మనం ప్రతిరోజు నిత్యం పూజ ఎలా చేస్తామో అలా పూజ చేసుకోవడమా, అలా చేసుకుంటూ ఉండాలి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా తలస్నానం చేశాము అంటే కనుక తల మీద ఆయిల్ రాసుకోవాలి, బ్లాక్ వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు, అలానే పూర్తి వైట్ వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వెళ్తే గనక ఆ అనేజీ అనేది రాకుండా ఖచ్చితంగా ఉంటుంది. కొత్త కార్లు, కొత్త వెహికల్స్ కొనేసి వేరే ఇంటికి వెళ్ళకూడదు. కొత్త బట్టలు వేసుకుని వేరే ఇంటికి వెళ్ళొచ్చు, పసుపు రాసుకోవాలి. కాలర్ కి, శారీ కొంగులకి ఇలాగ పసుపు రాసుకుని వెళ్తే కొంచెం అపస్కీర్తి కానీ అపదృష్టి కానీ మన మీద పడకుండా ఉంటుంది, అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరుగా అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సమీప దూరంలో ఎవరైనా మంచి గురువు ఉంటే వారిని సంప్రదిస్తేనే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయండి, మాకుగా చేసుకునే పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే వారికి ఖచ్చితంగా ఏంటంటే కనుక నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి. ఆ నిమ్మకాయకి ఒక 7 లవంగాలు గుచ్చాలి.
ఓకే. నిమ్మకాయకి 7 లవంగాలు గుచ్చాలి. ఆ 7 లవంగాలు అంటే గుచ్చేసి నిమ్మకాయగా గుచ్చాలా? గుచ్చొచ్చు. నిమ్మకాయకి 7 లవంగాలు గుచ్చాలి. గుచ్చినటువంటి దాంట్లో బియ్యం కొంచెం వేసేసి, కరక్కాయ ఒకటి వేసి, జాజికాయ ఒకటి వేసి ఆ ముడుపు కట్టుకోవాలి. ఏదైనా వస్త్రంలో కట్టుకొని దిష్టి తీసుకోవాలి. మా మీద ఎలాంటి నెగిటివిటీ ఉన్న వెళ్ళిపోవాలని దిష్టి తీసుకొని అది ఎక్కడైనా తొక్కకుండా, ఎవరు తొక్కకూడదు దాన్ని, తొక్కకుండా ఎక్కడ పారేటువంటి కాలువలో కానీ లేదా పొదలగొని చెట్లలో కానీ వేసుకోవాలి. మరొక రెమెడీ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె తీసుకొని ఉదయించే సూర్యుడికి ఏ రోజైనా పర్లేదు ఒక 5 నిమిషాలు చూపించేసి ఆ ఆయిల్ ని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, L4 L5 బ్యాక్ ఇలాగా మనము ప్రతిరోజు కూడా అప్లై చేసుకుంటే నైట్ పడుకునేప్పుడు హైబ్రోస్ మీద 2 drops రాసుకోవాలి. అప్పుడు ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ ఉంది అంటే అది మనలో పిల్లలు పెట్టకుండానే, మనలో మొత్తం బాడీలో ఆవహించకుండానే బయటికి వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో అనేజీ ఎక్కడైతే మొదలవుతుందో త్వరగా తగ్గిపోతుంది. అలానే వదిలేసామంటే పెరిగిపోతుంది, ఇంకా మీ చేయి దాటిపోతుంది. ఇక అప్పుడు మాలాంటి గురువు దగ్గరికి వస్తేనే దానికి ప్రయోజనం అనేది ఉంటుంది. ఇలా జాగ్రత్తలు అయితే మాత్రం చిన్నగా అనిపించచ్చు, మూఢనమ్మకాలు అనుకోవచ్చు, కానీ మూఢనమ్మకాలు కాదు, ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి మనకు తగ్గట్టుగా మన అమ్మమ్మలు తాతయ్యలు ఏ చెప్పారో అదే వాస్తవం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా పాటించుకోవాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.